సరిగ్గా 15 రోజుల క్రితం కాశ్మీర్లోని పహల్గామ్‌లో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల వల్ల సుమారు 27 మంది మృత్యువాత పడ్డారు. ఎంతోమంది మహిళల నుదుట సింధూరం కూడా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో 15 రోజుల తర్వాత మన భారత ప్రభుత్వం కూడా ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్ పేరిట ఈరోజు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి మట్టి కరిపించింది. అది ఈ యుద్ధంపై మనతో మాట్లాడడానికి సంబంధించిన రిటైర్డ్ అధికారులు, ఆర్మీ అధికారులు, వాయుసేన అధికారులు మనతో ఉన్నారు. ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, మన భారత ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తారు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఆపరేషన్ సింధూర్ పేరిట మన భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ప్రతీకార చర్య చూస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? దీనిపై మీ ఎట్లా స్పందన ఎలా ఉంది? కంపల్సరీ భారత ప్రభుత్వాన్ని మేము ఈ సింధు ఆపరేషన్ సక్సెస్ చేయాలని మాజీ సైనికుల తరపున అందరి తరపున మేము మహబూబాబాద్ జిల్లా లోపల కోరుతున్నాము. కాబట్టి మీరు ఏ చర్య తీసుకున్నా కానీ భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద కానీ ఉగ్రవాద చర్యల మీద కానీ మేము అందరం సిద్ధంగా ఉన్నాము. తీసుకునే చర్యలకు అందరికీ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇదివరకు పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ని, పీఓకేని ఈ రోజున, ఎందుకంటే ఇటువంటి మంచి ఛాన్స్ ఎప్పుడు దొరకదు. కాబట్టి ఇప్పుడు మనం తిరిగి స్వాధీనపరచుకోవాల్సిందిగా భారత ప్రభుత్వానికి విన్నవించుచున్నాను. కాబట్టి మీరు ఈ విధంగా చేయలేనప్పుడు భారత ప్రభుత్వం, ప్రజలు కూడా చాలా నిరుత్సాహంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సింధు ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత పీఓకేని కంపల్సరీగా భారతదేశంలో కలపాలని మేము అందరం ఆశిస్తున్నాము. జై భారత్. సార్ మీ వయసు ఎంత? మీరు యుద్ధానికి సిద్ధమా? నా వయసు 75 సంవత్సరాలు అయినా కానీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆదేశిస్తే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, ఫ్రీగా సర్వీస్ చేస్తానికి. ఎందుకంటే ఇన్ని రోజులు భారతదేశం అందించినటువంటి సేవలకు మేము చాలా రుణపడి ఉన్నాము అని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, మీరు ఎయిర్ ఫోర్స్లో అంటే వాయుసేనలో పనిచేశారు. మీరు ఒక కార్గిల్ యుద్ధాన్ని కూడా ఫేస్ చేశారు. అప్పుడు కార్గిల్ యుద్ధం కూడా పాకిస్తాన్తో జరిగింది. ఇప్పుడు కూడా మన పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో భారత ప్రభుత్వం కూడా ప్రతీకార చర్యలు చేపడుతుంది. ఎట్లా చూడాలి దీని? ముఖ్యంగా మీ యుద్ధం, మీ వాయుసేన తరపున అధికారులు ఎట్లా ఉంది పరిస్థితి? అందరికీ నమస్కారం. నా పేరు కొమ్ము కేశవరావు. నేను 23 సంవత్సరాలు భారతీయ వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి మానుకోట జిల్లాలో మాజీ సైనికుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. జై ఆపరేషన్ సింధూర్, జై ఆపరేషన్ సింధూర్, భారత్ మాతాకి జై. ఈ తరుణంలో నేను ఎందుకంటే 15 రోజుల క్రితము పహల్గామ్లో 27 మంది భారతీయుల మీద నువ్వు కాఫీర్వా కాదా అంటే హిందువా ముస్లిమా అని హిందువులను ముస్లింలను సపరేట్ చేసి అమాయకమైన టూరిస్టులలో తండ్రి ముందు కొడుకును, భార్య ముందు భర్తను వారి యొక్క లింగ నిర్ధారణ చేసి చంపడం చాలా పాశవికం. అంటే పశువు తినేవాడు పశువుగానే ఆలోచిస్తాడు అనటానికి ఇంకా వేరే అభిమతం అక్కర్లేదు. అంటే ఉగ్రవాదుల్లో ఇస్లామేతర మతాల మీద ఎంత పేరుకుపోయిందో ఈ సందర్భంగా మనం ఆలోచించవచ్చు. సో ఈ తరుణంలో నేను ఒక్కటే వినే విధంగా చెప్పదలుచుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈ ఆపరేషన్ సింధూర్ ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎంతమంది సైనికులు మృత్యువాత పడ్డా పర్లేదు, కానీ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని కేంద్ర ప్రభుత్వాలు, యావత్ ప్రపంచమంతా కూడా ఈ ఉగ్రవాద చోరుబాటు వెలికితీతలో ముందు ఉండి ఉగ్రవాదాన్ని అసలు ఈ ప్రపంచం నుంచే ఏరి పారేయాలని కోరుచున్నాను. ఈ తరుణంలో 15 రోజుల క్రితం 27 మంది భారతీయ ప్రాణాలకు ఈరోజు 3 గంటల 22 నిమిషాలకు 9 పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై వైమానిక ఆర్మీ దాడులు చేసి 100 మంది పైచిలకు ఉగ్రవాదులను తుదముట్టించినందుకు భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను. మన సైన్యానికి మద్దతు తెలుపుతున్నాను. భారతీయులందరూ ఈ రోజులో భారతీయులంతా కుల, మత, వర్గ, భేద, క్యాస్ట్, క్రీడ్, రేస్, ధనిక, మధ్య, పేద పార్టీలకు అతీతంగా ముందు వచ్చి భారత సైన్యానికి, భారత కేంద్ర ప్రభుత్వానికి 140 కోట్ల మంది మద్దతు తెలిపితే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3 నెలలు చాలు ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి. ఈ తరుణంలో ఎన్ని ప్రాణదానాలైనా, ఎన్ని బలిదానాలైనా మరలా మాజీ సైనికులమైన మేము, సైనికులు తక్కువ పడితే మరలా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు మేము వచ్చి మళ్ళా మా సైనిక బాధ్యతలను తీసుకొని ఈ ఉగ్రవాద తుది బాటలో జీతభత్యాలకు అతీతంగా, తిండి నివాసానికి అతీతంగా మేము పనిచేసి మా యొక్క భరతమాత రుణం తీర్చుకుంటామని, ఈ రుణంలో మా ప్రాణం పోయినా కానీ ఉగ్రవాద వెలికితీతలో మేము బలిదానమైనా పర్వాలేదు కానీ ప్రపంచ శాంతిని కోరుతూ వచ్చే తరాలు ఉగ్రవాదానికి అతీతమై ప్రపంచ శాంతిగా ఉండి వసుదైక కుటుంబంగా ఉండాలని ఈ ఆపరేషన్ సింధూర్ ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది మహిళల బొట్టు చెరిగిపోయి ఉన్నా కానీ అటువంటి వారికి మనం రుణం తీర్చుకునే తరుణం వచ్చింది. ఈ తరుణంలో మనం ఎన్ని
యుద్ధాలు చేసినా, ఎన్ని బలిదానాలు కోల్పోయినా కానీ ఉగ్రవాదులు ఎక్కడున్నా వేరుపారేయాలని భారతీయులంతా ఐక్యంగా ఉండి మన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగే ఏ తీవ్రవాద వ్యతిరేక చర్యలో ఏ చర్య తీసుకున్నా మనం అందరూ సంఘీభావం తెలపాలి. ఈ తరపున నేను భారతీయుల అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ ముసుగులో ఉండి మన పక్కనే ఉంటూ వేర్పాటవాదాన్ని వెలికి తీసే భారతీయ మతోన్మాద ఛాందస శక్తులు మన దగ్గరే ఉంటూ మన ఫుడ్ తింటూ మన సమ్మతం వేర్పాటువాదులకు ఫండింగ్ చేస్తూ మనం చిచ్చు పెట్టేటువంటి వాటినన్నిటిని మనం బయటికి తీయాల్సిన తరుణం. ఈ తరుణంలో మనము వర్గానికి, మతానికి, కులానికి, ధనిక, పేద, తెలుపు, నలుపు, ఏ నిమ్న కులము, అతి కులము, మధ్య కులం, పెద్ద కులం అని అన్నిటికీ స్వస్తి చెప్పి భారతీయులమంతా ఏకమై ఈ ఉగ్రవాదాన్ని చెరవేసే ఉగ్రవాదాన్ని నిర్మూలించే చర్యలో మనమంతా సంఘీభావం తెలపాలి. ఈ తరుణంలో మన భారత ప్రభుత్వానికి ఏమైనా ఆస్తిపాస్తులు ఫండింగ్ తగ్గినా కానీ మా ఆస్తులైనా అమ్మి మరలా భారత సైన్యానికి కావాల్సిన సామాగ్రిని ఇయ్యడానికైనా మేము మరొక స్వాతంత్ర పోరాటం, స్వచ్ఛ పోరాటం, ఉగ్రవాద నిర్మూలిత పోరాటానికి మేమంతా ఉంటాము. ఈ పోరాటంలో మా ప్రాణాలు పోయినా మేము భరతమాత రుణం తీర్చుకుంటామని మాజీ సైనికులమైన మా వాళ్ళందరం మేమందరం ఈ పత్రికా ముఖంగా మేము చెప్తున్నాం. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మా యొక్క సేవలు వినియోగించుకోవాలని, జీతభత్యాలకు అతీతంగా మా ప్రాణాలకు అతీతంగా సేవ చేస్తున్న తరుణం ఈ ఆపరేషన్ సింధూర్లో పాలు పంచుకునే అవకాశం ఇవ్వాలని, ఆపరేషన్ సింధూర్ మరలా ఉగ్రవాద ఏరువేటలో ఎన్నిసార్లైనా విజయోత్సవ ర్యాలీలు చేసుకుని ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుతున్నాను. ఆపరేషన్ సింధూర్ జిందాబాద్, ఆపరేషన్ సింధూర్ జిందాబాద్, భారత్ మాతా కీ జై. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిలబడుతున్న ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం విజయవంతం కావాలి. ఇలాంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఇదే అందుగా భావించి ప్రపంచంలో ఉగ్రవాదం అనే పదం కూడా వినపడకుండా ఉండాలి. దీంతో పాటు మా మద్దతుగా రిటైర్డ్ అయిన వాయుసేన, ఆర్మీ, మొత్తం వైమానిక దళాలు, త్రివిధ దళాలకు సంబంధించి మీ అందరం కూడా స్వచ్ఛందంగా యుద్ధాల్లో పాల్గొంటాం. మాకు ఎలాంటి జీతపాత్యాలు కూడా అవసరం. మా ప్రాణాలపైన కూడా భారత మాత కోసం, భారతదేశం కోసం కూడా మేము యుద్ధానికి సిద్ధమంటూ కూడా రిటైర్డ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.